తెలుగు సినీ చరిత్రలో సంచలనాలు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు ఈయనే. నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు, ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ సోషల్ చిత్రం, తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116, తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి తెలుగు 70mm సినిమా సింహాసనం, తొలి ORW రంగుల చిత్రం గూడు పుటాణి, తొలి ఫ్యూజీ రంగుల చిత్రం భలే దొంగలు, తొలి సినిమా స్కోప్ టెక్నోవిజన్ చిత్రం దొంగల దోపిడి, తొలిసారి తెలుగు పాటకు జాతీయ అవార్డు అందుకున్న చిత్రం అల్లూరి సీతారామరాజు తదితర వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఈ నటశేఖరుడి ప్రస్థానం అద్భుతమైంది. తెలుగు సినిమాకు ఎన్నో శోభగులు అద్దినా అందించిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ నటశేఖరుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. హ్యాపీ బర్త్డే నాన్న, మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ మీరు జీవించే ఉంటారు అంటూ మహేష్ తన తండ్రిపై ప్రేమను కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ చేసిన ఈ ట్వీట్ కు ఘట్టమనేని అభిమానులందరూ సూపర్ స్టార్ కృష్ణకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు సినిమా ఉన్నంతకాలం మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున ప్రిన్స్ మహేష్ బాబు నటించే కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తోంది అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో మహేష్ లుక్ స్టైలిష్ గా ఉంటోంది అని తెలుస్తోంది. మరి ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ బయటకు రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం.